చనిపోయారు, 3 ప్రాణాలతో దొరికారు. అందులో ఒకరి కండిషన్ సీరియస్ సార్. మన వారి 4 తీవ్రంగా గాయాలే. బేస్ డాక్టర్ గోపాల్ రిక్వెస్ట్ ఇమీడియట్ అంబులెన్స్ సర్వీస్ సార్. ఓవర్ సార్. సార్ సార్ కాఫీ. థ్యాంక్ గాడ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముందుగా అంది. మనం హెల్త్గా ఉండగానే సరిపోయింది, లేకపోతే మన బేస్ మొత్తం ఖాళీ అయ్యింది. సరే ఎయిర్ సపోర్ట్ ఎంతసేపట్లో వస్తున్నాయి? ఖాళీ వారా కారణంగా తెల్లవారే వరకు ఎయిర్ సపోర్ట్ పంపించలేమని కమాండ్ సెంటర్ మెసేజ్ సార్. తెల్లవారే వరకు? అవును సార్. మై గాడ్, తెల్లవారడానికి ఇంకా 4 గంటలు పడుతుంది. అంతవరకు ఎలాగో ఒకలాగా మిమ్మల్ని మేనేజ్ చేయమని చెప్పారు సార్. మేనేజ్ చేయడానికి ఇది మామూలు వ్యవహారం కాదు నాయక్. ప్రాణాలతో తెలగాట. అందులోనూ ఆ పాకి టెర్రరిస్ట్ గారి గుండెకి 6 అంగుళం దూరంలో బుల్లెట్ దిగింది. అర్జెంటుగా ఆపరేషన్ చేసి బుల్లెట్ తీయకపోతే వాడు చేస్తాను నాయక్. చావనేమండి సార్. నాయక్ సార్, మన దేశానికి పట్టిన చీడ పురుగుల్లో ఒకటి చచ్చిందని లెక్క రాసుకుందాం. అరే ఏం మాట్లాడుతున్నావు నాయక్? అక్కడ చావు బతుకుల మధ్య ఊసులాడుతున్నది. రూల్స్ వర్తించడానికి వాడు పొరుగు దేశం సైనికుడు కాదు సార్, ప్రమాదకరమైన తీవ్రవాది. కనుక కనికరించాల్సిన పని లేదు. మీరు వాడిని చెప్పారు సార్. వాట్? నేను వాడిని చెప్పేయాలా? నేను? అవును, మీరే. అలా చేస్తే అది చట్టరీత్యా హత్య నేరం అవుతుంది. ఆ నేరమే మీరు వాడి పాపాలకు వేసే శిక్ష అవుతుంది. ఆలోచించక డాక్టర్ సాబ్ చంపేయండి. నో నెవర్. నేను ఆ పని చేయలేదు. ఎందుకని సాబ్? మనుషుల్ని చెప్పడం నా వృత్తి కాదు. ఆఖరి నిమిషం వరకు చావు నోట్లో చిక్కుకున్న ప్రాణాన్ని బయటపడడానికి ప్రయత్నించడమే ఒక డాక్టర్గా నా వృత్తి ధర్మం. మరి మీ ఉద్యోగ ధర్మం మాట ఏమిటి డాక్టర్? నా వృత్తి ధర్మమే నా ఉద్యోగ ధర్మం. ఎంత మాత్రం కాదు సాబ్. మీరు ఇప్పుడు సైన్యంలో ఉద్యోగం చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆయుధం చేతపట్టి శత్రువును అంతమొందించాలని మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మర్చిపోయారా సాబ్? నిజమే, కానీ అలాంటి పరిస్థితి నాకు ఇంతవరకు ఎదురవ్వదు. ఇప్పుడైంది కదా. శత్రువు మీ చేత చిక్కి మీ ఆపరేషన్ బల మీద పడున్నాడు. వాడిని చంపడం సైనికులుగా మీ ఉద్యోగ ధర్మం కదా. శత్రువైనా సరే నిరాయుధుడిని చంపకూడదని కూడా మన మిలిటరీ రూల్స్ లో ఉంది నాయక్. సార్ రూల్స్ వరాలని వాడికి తెలియదా? నిరాయుధులుగా పడి ఉన్న ఆ శత్రువే ఆయుధంతో మన మీద దాడి చేశాడు. ఇంతవరకు ఎంతో మంది నిరాయుధుల్ని, అమాయక ప్రజలని దేశం నలుమూలలా బాంబులు పేల్చి మరీ చంపేశారు సార్. మనకున్నట్టే శత్రువు అన్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, దాన్ని ప్రేరేపించే సిద్ధాంతం ఉంటుంది. మారణ కాండలే తీవ్రవాదుల ఉగ్రవాదుల సిద్ధాంతమైనప్పుడు దాన్నే మనం కూడా పాటించాలని నడుస్తున్న చరిత్ర ఎత్తెత్తుంది సార్. ఓహో నాయక్ నాయక్ నాయక్, నువ్వు ఇంత ఆవేశంగా మాట్లాడటం నేను ఇంతవరకు చూడలేదే. ఏ మనిషికైనా కడుపు మండి గుండె రగిలినప్పుడు కూడా ఆవేశం పుట్టకపోతే ఆ మనిషి మానసిక అంగవైకల్యంతో పుట్టటే సార్. సారీ సార్. నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ పంచుకోలేదు. ఎందుకని సార్? ఎందుకంటే రక్తపాత సిద్ధాంతాన్ని మన భారతదేశ వ్యక్తిత్వం ఏనాడు ఆమోదించలేదు, ఆచరించమని ప్రజలకు ఇంతవరకు చెప్పలేదు, నేటికి చెప్పడం లేదు కూడా. కనుకే నాటి నుండి నేటికి మన దేశం ఎంతో మంది శత్రు దేశస్తుల దమనకాండకి, దాడులకి, ఆక్రమణకి బలి అయిపోయింది. ఇంకా బలి అయిపోతూనే ఉంది. మన మంచితనమే మన చేతగానితనంగా ఇరుగు పొరుగు దేశాలు గుర్తించాయి కనుకే రెచ్చిపోతుంది. అయినా మన పొరపాటు మనం గుర్తించడం లేదు. అరే, ఈ దేశంలో 130 కోట్ల మంది ప్రజలు ఒక్కసారి వచ్చపోస్తే ఆ మూత్ర ప్రవాహం వరదలో గడ్డి పొరగలా కొట్టుకుపోయే మన పొరుగు దేశాలైన బర్మా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి అల్ప దేశాలు కూడా ఈ రోజు మన దేశ సమగ్రతను వెటకారం చేస్తున్నాయి. చీటికి మాటికి బెదిరింపులు దిగుతున్నాయి. ఇలా ఎంతకాలం సహిస్తాం? పన్నుకు పన్నుగా సమాధానం ఇస్తేనే కానీ మనం మారిన వైఖరి శత్రు దేశాల గుండెల్లో వణుకు పుట్టించి మన వైపు కన్నెత్తి చూడాలంటేనే ఉచ్చకార్చుకునే భయాన్ని కలిగిస్తుందా? నాయక్, నువ్వు అన్నట్టు వాడిని చెప్తే మన దేశాన్ని పట్టి పీడించే ఉగ్రవాద రాజగుండెలోని ఒక్క పురుగుని చంపే మన తృప్తి తప్ప మరో ప్రయోజనం ఉండదు. వాడు పోతే వాడిలాంటి మరో 100 మంది పుట్టుకొస్తారు. అదే వాడిని పట్టి దేశానికి అప్పగిస్తే వాడి నుండి వాడి ముఠా మూలాలు తెలుసుకోవచ్చు, నిర్మూలించవచ్చు కదా. బందీగా అప్పగించి వాడి మూలాలు తెలుసుకుంటారా? అదే కనుక నిజమైతే ఇప్పటికే మన జైల్లో మొక్కుతున్న కొన్ని 100 మంది ఉగ్రవాదులు నోరు తెరిచే ఉంటే ఇంట బయట నిత్యం మన దేశాన్ని అస్థిరపరచాలని చూసే ఉగ్రవాదులు పుట్టుక పునాదులు సమూలంగా నాశనమై ఉండేవే అని చెప్పి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రవర్తించి నిర్ణయాలు తీసుకోవడానికి మన డెమోక్రసీ ఒప్పుకోదు. డెమోక్రసీ పొరపడుతున్నారు సాబ్.
మన డెమోక్రసీగా మారిపోయి చాలా కాలం అవుతుందని నీకు తెలుసు కనుక కనికరించాల్సిన పని లేదు. మీరు వాడిని చంపండి. డాక్టర్ సాబ్, బ్లడ్ ఎక్కించడం పూర్తయింది. ఆపరేషన్కి అన్నీ రెడీగా ఉన్నాయి. ఓకే, వస్తున్నా. నాయ్ సార్, ఒక నిజాయితీ గల సైనికుడిగా నీ ఆవేదన అర్థం చేసుకున్నా. నువ్వు చెప్పినట్టు వాడిని చెప్పలేదు. సార్, అలాగని ఉగ్రవాదం మీద సానుభూతి సదభిప్రాయం లేదు. సార్, అది ఎంత భయంకరమైనది. దాని ప్రభావం అమాయక ప్రజల కుటుంబాల్లో ఎన్నటికీ తీరని ఎంత విషాదాన్ని జీవితాంతం మిగులుస్తుందో నాకు అనుభవపూర్వకంగా తెలుసు. అవునాయి, నేను చెప్పేది తెలుసు. హైదరాబాద్ గోకుల్చాట్లో జరిగిన ఉగ్రదాడిలో నా ఒక్కగానో ఒక తమ్ముడు చనిపోయాడు. మా నాన్న రెండు కాళ్ళు తెగిపడి అవిటి వాడిలా మిగిలి తన చేతుల్లోనే చనిపోయిన నా తమ్ముడిని తలుచుకుంటూ మతిస్థి మీద తప్పి మంచం పట్టి నేటికి పలకరించే ప్రతి ఒక్కరిని కనపడకుండా పోయిన నా తమ్ముడి కోసం అడుగుతుంటాను. నా చిన్న కొడుకు తప్పిపోయాడు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? మీరు చూసారా? మీరు మీరు అని హృదయ విదారకంగా ఏడవడం చూసి 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 నా కళ్ళలో కన్నీలిక్కిపోయాయి. ఇక మా అమ్మ తిరిగి రాని కొడుకుని మర్చిపోలేదు. మామూలు మనిషిగా తిరగలేని మా నాన్న మంచం పైన అన్ని సేవలు చెయ్యలేక చేస్తూ మానసికంగా శారీరకంగా కృంగి కృషించిపోయి చివచ్చావులు ఇంకా బ్రతికే ఉన్నా మా అమ్మ విద్వేషం మిగిల్చిన నమూనాలుగా అక్కడ మా ఇంట్లో మిగిలి ఉన్నా నాయక్ మిగిలి ఉన్నా. జీవితంలో ఆనందం అన్న పదాన్ని మర్చిపోయిన నాకన్నా ఉగ్రవాదం మీద ద్వేషం, కోపం, కసి నీకుంటాయని నేను అనుకోవడం లేదు. వ్యక్తిగతంగా నాకు జరిగిన అన్యాయం అవకాశం దొరికిన ప్రతిసారి ప్రతీకారాన్ని తీర్చుకోమంటుంది. ఒక డాక్టర్గా నా కర్తవ్యం అది న్యాయం కాదు. వృత్తి ధర్మాన్ని మర్చిపోవద్దంటుంది. చేసిన ప్రమాణాన్ని గుర్తుకు తెచ్చుకోమంటుంది. నాయ ప్రమాణమా? ఏం ప్రమాణం? ఎప్పుడు ఎవరికి చేశారు సార్? I solemnly pledge myself to consecrate my life to service of humanity. Even under pressure, I will not use my medical knowledge contrary to the laws of humanity. I will not permit considerations of religion, nationality, race, party politics or social standing to intervene between my duty and my patient. మానవత్వానికి సమాజానికి ప్రమాణం చేసి మరి డాక్టర్ పట్టా తీసుకున్న నేను ఆత్మవంతుని చేసుకున్న వృత్తి ధర్మానికి వెన్నుపోటు పడవలేదు. ఓకేనా? నాకు ఆపరేషన్ టైం అవుతుంది. మళ్ళీ కలుద్దాం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, అది నువ్వేనయ్యా. నువ్వు నడిచే నేలెప్పుడూ పచ్చనేనయ్యా. ఏంటి ఈరోజు సెంట్రీ డ్యూటీ అన్నమాట? రిలీవ్ డ్యూటీ పడి సార్. తమరేట్ ఫినిషింగ్ దగ్గరకు వచ్చారు. పెట్రోలియం పార్టీ ఎమర్జెన్సీనా? అబ్బే అదేం కాదు. మన యూనిట్ బేస్కొచ్చి 3 నెలలు అవుతున్నా ఈ చుట్టుపక్కల గ్రామంలో మెడికల్ క్యాంపులు అంటూ తినడంతోనే సరిపోయింది. మరి బేస్ ఎలా ఉందో కూడా ఇంతవరకు చూడలేదు. అందుకే చూద్దామని ఇటువైపు ఇలా వచ్చారు. నాయక్ సార్, ఆ గ్రామం ఏంటి? ఈ బోర్డర్ ఫెన్సింగ్ అంత దగ్గరలో ఉంది. ఓ అదా. ఒకప్పుడు కాశ్మీర్ 2గా చేరక ముందు ఇప్పుడు మనం ఉన్న ఈ బోర్డర్ ప్రాంతం ఆ గ్రామం ఒకటిగానే ఉండేది. తీవ్రవాదాల చొరబాట్లు ఎక్కువయ్యాక లైన్ ఆఫ్ కంట్రోల్ నిర్ణయం మేర ఫెన్సింగ్ వేశాక ఆ గ్రామం వేరుపడి అలా మిగిలిపోయిస్తారు. ఒప్పందం ప్రకారం ఆ గ్రామాన్ని దూరంగా తరలించాలి కదా? తరలించాలి నిజమే, కానీ అక్కడ ఒక పేరు మోసిన దర్గా ఉంది. ఉంటే డెవలప్మెంట్ కన్నా సెంటిమెంట్ కోసం ప్రాణాలు ఇచ్చే మూర్ఖ ప్రజలున్న ఏ దేశంలోనైనా అవసరమైతే సరిహద్దులు మారుస్తారు, కానీ
దేవుళ్ళ విగ్రహాలు దేవదేవతల సమాధుల్ని కదిలించే సాహసం ఏ ప్రభుత్వాలు చెయ్యలేవు అనడానికి నిదర్శనంగా అదిగో ఆ గ్రామాల మిగిలిపోయింది. काफी लुच्चा लफंगे हमारा मुल्क छोड़ के कब जाएंगे रे? आदर कर। तुम्हारा देश का बर्बाद हो गया है। चाइना के हाथ में चले गए। तुम्हारा देश का आबादी पूरा का पूरा मिट्टी में कब्जा हो गया। तब तक तुम फौजी वाला का कपन के इधर से कौन को टक्कर तेरे घर वाले को कौन भेजेगा रे? अबे वो कौन है बे उधर? ఆ వస్తున్న వాడు అబూ ఉస్మాన్ ఖాన్, పాకిస్తాన్ రేంజర్, పరమ నీచ నికృష్ట కర్కోటం. మనమంటేనే వాడి ఒళ్ళంతా అసహ్యం. మాటలతో రెచ్చగొట్టి ఆనందించడం, ఓరికయ్యాని కాలు దువ్వడం వాడి బలహీనత. కనుక వాడి సంగతి నేను చూసుకుంటాను, మీరు కామ్గా ఉన్నారు. ओ जाफर मियां, हाँ साहब, क्या हाल है? अच्छा है साहब। ठीक है ठीक है। और एक और सलाम अलैकुम साहब। आपका बीबी जान, हाँ? रजिया बेगम साहिबा, वाह वाह वाह, तुम लोग इधर कहीं को है? साहब, इस सूरत को गालियों का गाना सुनाने आए हैं साहब। हाँ साहब। वाह रे वाह, माशाल्लाह माशाल्लाह। अबे वो सुना, एक गालियों का गाना सुनाने आया है रे ये जनाब। अबे वो बेवकूफ, गालियों को गाना समझ में नहीं आता रे, नहीं आता रे बाबा। इन सिंधु को लॉकडाउन सर पत्थरों से मार मार के समझाना चाहिए रे। ఎంత తిట్టినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఈ కాపీ నా కొడుకులు ఇక్కడి నుంచి కదటం లేదు సార్. వీరు బతికుండగా ఇక్కడ నుండి వెళ్ళరు, ప్రాణాలు పోతే గాని వీరి శవాలు ఇక్కడ నుండి కదలవు రజియా బేగం సాహిబా. దేశం కోసం శవాలుగా మారడం మన మిలిటరీ వాళ్ళకి కొత్త కాదు కదా అబూ సాబ్. ये गधे का आवाज किसका है बाबा? अरे रे रे रे, अरे वो हिंदुस्तानी नायक साहब, बहुत दिन के बाद मुलाकात हुआ है क्या बे? फिर बचने चले आ गया क्या? ऐसे हो खान साहब, जय श्री राम। ये शैतान! अबे नहीं, साहब, अभी तू क्या बोला फिर बोल। जय श्री राम, जय श्री राम। तेरी माँ की, फिर एक बार राम राम करके राम का नाम इस खान का कान में सुनाया तो मैं तुम में तेरी जिंदा करके हलाक कर दूंगा मादर को। जय श्री राम। आप लोग भी सुना है ना, 1 2 3 बार आज के शाम राम के नाम। अबू उस्मान खान के जुबान सुनने के बाद हलाल से नहीं जिंदा जलने के लिए भी ये राम नायक तैयार है साहब। बकवास बंद कर दे, नहीं तो मैं गोली मार दूंगा। मारो मारो। ఎంత కోపం ఎంత ద్వేషం మనిషి ఆరోగ్యానికి మంచిది కాదు మేజర్ ఖాన్ సాబ్. अगर आई ये కొత్త హిందుస్థానీ కుక్క और बे కెప్టెన్ డాక్టర్ గోపాల్ సార్. कैप्टन डॉक्टर वो, अबे वो नया हिंदुस्तानी कुत्ते సాబ్ वाह वाह वाह, చూడముచ్చటగా ముద్దొస్తున్నావే. అరే నువ్వు ఎంత చక్కగా ఉన్నావు అంటే నిన్ను కన్న నీ అమ్మ ఇంకెంత అందంగా ఉంటుందో కదా. మీ అమ్మ ఫోటో ఉంటే ఒక్కసారి చూపించువే. మీ అమ్మనే తలుచుకుంటూ రాత్రికి నా కల్లోకి రమ్మని పిలుస్తా, చూపించువే. పిలవండి సాబ్. మా అమ్మైనా మీ అమ్మైనా ప్రపంచంలో ఎవరమైనా సరే అమ్మను మించిన అందమైన ఆడది ఈ లోకంలో ఎక్కడా కనిపించదు. ఏ కొడుకు దృష్టిలోనైనా సరే. మాట్లాడుతున్నా మా అమ్మలో మీ అమ్మను చూసుకుంటానండం నిజంగా మీ గొప్పతనం సాబ్. నీ అమ్మలో మా అమ్మాయి కాదు బే. సాబ్ నీ అమ్మ పక్కలో పడుకుంటానంటున్నా. పడుకోండి సాబ్. పడుకో. అమ్మ పక్కలో పడుకోకుండా మగాడనే ఏ మనిషి కొడుకు కనిపించుకోడు కదా. వెక్కుతే నీ మాటలతో నాకు చక్కరాడు వెక్కితే నిన్ను ఎక్కడే కాదు కాలేస్తా. కాల్చేయండి సాబ్, కాల్చేయండి. ఒక అన్న చేతిలో తమ్ముడిగా చావటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇక్కడ కాల్చండి. ఇంత నీచంగా చండాలగా మాట్లాడుతున్నా, తిరిగి నన్ను తిట్టాలన్నంత పౌరుషం పుట్టడం లేదే మీకు. మీరు నీచంగా కాదు, నిజంగా నిజమే మాట్లాడుతున్నా. నేను నిజం మాట్లాడుతున్నా. నా సాబ్, మా అమ్మ పక్కలో పడుకుంటానన్నప్పుడే మీరు నాకన్నా వయసులో పెద్ద కనుక మీరు నాకు అన్న అయిపోయారు. అందుకే మీ మీద కోపం రావడం లేదు.
ఒక అన్న తమ్ముడితో ఆడుకున్నంత ఆనందంగా ఉంది భాయ్ సాబ్. వాడికి ఇక్కడ ప్రజలకి ఎందుకు మన మీద అంత ద్వేషం? వాడిది మత పిచ్చి. ఇక్కడ ప్రజలది వారి దేశాన్ని మనం అన్యాయంగా ఆక్రమించుకున్నామన్న కసి. అవును, ఆ గ్రామస్తులు ఈ బోర్డర్ దగ్గరికి ఎలా రాగలిగారు? మందుపాతలు ఉంటాయి కదా. ఉంటాయి. చొరబాట్లు ఆపడానికి పహారాకి అటు ఇటు మందుపాతలు పెడతారు సార్. నిరంతరం 1000 కళ్ళు నిఘా ఉన్న మన ఇలాంటి క్యాంపుల దగ్గర మనం ల్యాండ్ కలిసి పెడతాం. ఇక వారంటావా, వాళ్ళకి చెందిన పొలాలన్నీ కంచి కానుకునే ఉన్నాయి కనుక మీరు మందుపాత్రలు పెడితే మేము ఎలా వ్యవసాయం చేయగలం అని వారు అడ్డుపడడంతో పాక్ మిలిటరీ వెనక్కి తగ్గి ఈ ఏరియా కాపలా కమాండర్గా ఆ కర్కోటుడు ఉస్మాన్ ఖాన్ గారు నియమించి చేతులు దులుపుకోడు సార్. వాడి మాటలు విన్నాక వాడికి నాకు వాడు బాగా తెలుసా. నేను ఈ ప్రాంతంలో చాలా కాలం పనిచేశాను కనుక ఇటు ఆర్మీ వాళ్ళు అటు ప్రజల్లో చాలా మంది తెలుసా. ఓకేనా, నేను వచ్చి చాలా టైం అవుతుంది. మళ్ళీ రాత్రి మెస్లో కలుద్దాం. అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు. అది ఓకే? నాకే కాలేదు సార్, నేను బాగానే ఉన్నాను. మరి ఇంత రాత్రి కూడా దేనికి రమ్మన్నా? క్షమించాడు సార్, మీతో ఉన్న చదువు కొద్దీ మంచి నిద్రలో ఉన్న మిమ్మల్ని చెప్పేశారు సార్. అదే ఎందుకంటే ఎలా చెప్పను, చెప్తే మీరేమనుకుంటారోనని. నేను ఏమీ అనుకోను. సరే సార్, మీరు అర్జెంటుగా చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న 2 ప్రాణాలను కాపాడాలి సార్. ఈ మాట చెప్పడానిక అంతలా ఒరి అవుతున్నావు? సాయి శక్తిలో ప్రయత్నించి ప్రాణాలు నిలపడమే కదా ఒక డాక్టర్గా నా బాధ్యత. నీకేమైందోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నాయ్? థ్యాంక్ గాడ్. అవును, ఈ మాట నువ్వు నన్ను మన బేస్ హాస్పిటల్ అడగాలి కదా. ఇక్కడ పిలిచి అడుగుతున్నా. ఏమైంది నాయ్? ఏం జరిగింది? जाफर भाई, डॉक्टर मिला कि नहीं? जल्दी इधर आओ ना, हालत बहुत बिगड़ता जा रहा है. जल्दी लेके आओ ना डॉक्टर को, ये तो जान को खतरा है. नाई, आ फोन लो कैकलेट వీలేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? టెల్ మీ నాయ్, టెల్ మీ. సార్, మీరు రక్షించవలసిన 2 ప్రాణాలు 9 నెలల నుండి పుల్లు నొప్పులు పడుతున్న ఓ తల్లి వీళ్ళ కూతురు. ఆ కూతురు కడుపు నుండి బయటకు రాలేక కడుపులోని అడ్డం తిరిగిపోయిన బిడ్డ. చావు చాలా దగ్గరగా ఉంది, కానీ ఇక్కడ లేదు సార్. మరి ఎక్కడ ఉన్నారు? అదిగో అక్కడ ఆ గ్రామంలో ఉన్నారు సార్. నాయ్, సార్, నువ్వేం మాట్లాడుతావు నీకనే అర్థమవుతుందా? ఆ గ్రామం ఉన్నది మనం అడుగు పెట్టడానికి వీల్లేదు శత్రు దేశ భూభాగం అని ఒక డాక్టర్గా ఆలోచించి రాకపోతే అక్కడ 2 ప్రాణాలు పోతాయి సార్ అని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా అక్కడ అడుగు పెడితే చొరబాటు అవుతుంది, నేరం అవుతుంది. మన ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది అని నీకు తెలీదా? ఒక డాక్టర్గా ప్రాణాల విలువ తెలిసిన మీరు, పోయే ప్రాణాన్ని కూడా నిలబెట్టగలిగే మీరు, మీ ప్రాణాలు పోతాయని భయపడుతున్నారా సార్? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా మనమున్న పరిస్థితి తెలుసుకొని మాట్లాడినాయి. నా ప్రాణాలు పోతాయని భయపడాలి. ఇప్పుడు విషయం తెలిసాక అక్కడ 2 ప్రాణాలు పోతాయేమో నేను భయపడుతున్నా. కాపాడగలిగే నా ప్రయత్నానికి అటుగా నిలబడ్డ నిబంధనలు ఈ ముళ్ళ కత్తిని దాటలేని నా బాధ్యతను చూసి బాధపడుతున్నాను. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? అక్కడ చావు బతుకుల మధ్య తల్లి బిడ్డలు అనుభవిస్తున్న పురిటి నొప్పుల కన్నా భయంకరమైన బాధని ఇప్పుడు ఇక్కడ నేను అనుభవిస్తున్నా. సార్, మీరే అలాగంటే సారీ రూల్స్కి వ్యతిరేకంగా నేను ఏమీ చేయలేదు. మనల్ని ఎవరు ఇక్కడ చూడకముందే వాళ్ళని వెళ్ళిపోమని. డాక్టర్ సాబ్, అంత మాట్లాడకండి జనం.
మీ భాష మాకు తెలియకపోయింది, మీ భావంపై మాకు అర్థమవుతుంది సార్. డాక్టర్ సార్, ఇప్పుడు మీరే మాకు దిక్కు. ఆ తల్లి బిడ్డల్ని కాపాడే దేవుడు మీరు. మీరే కనుక కనికరించకపోతే మా ఒక్క గాని ఒక్క కూతురు చనిపోయి మా కంటి వెలుగు ఆగిపోతుంది సార్. డాక్టర్ సార్, ఆ తల్లి బిడ్డలు బతకడం మా కుటుంబానికి చాలా అవసరం. మా కూతురు బతకడం మాకు ఎంత ముఖ్యమో, పుట్టబోయే బిడ్డ బతకడం మా కూతురికి అంతే ముఖ్యం. పెళ్ళైన 10 సంవత్సరాల వరకు దానికి సంతానం కలిగిపోతే మా అల్లుడు వినియోగించి వేరే పెళ్లి చేసుకుంటాడు బెదిరించే టైంలో అల్లా దయతలిచి ఇన్నాళ్ళకి దాన్ని కడుపు పండి ఆ పండు ఈ భూమి మీదకి జారకముందే ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది సార్. మా గ్రామంలో డాక్టర్ అర్జెంట్ పని ఉందని ఈ రోజు సాయంత్రం ముజ్జిపారు వెళ్ళిపోయాడు సార్. మా కర్మకాలి అందరూ వెళ్ళాక మా అమ్మాయికి నొప్పులు మొదలయ్యి ఊళ్ళో మంత్రస్థాన్ని పరీక్షించి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని ఇంక తన వల్ల కాదని తేల్చి చెప్పేసింది. దగ్గర బస్తీ ఆసుపత్రి కూడా 100 మైళ్ళ దూరంలో ఉంది. ఇంత రాత్రి పూట అంత దూరం వెళ్ళే అవకాశాలు అందుబాటులో ఉంది. అందుకే ఇక్కడ మాకు దగ్గరలో ఈ ఆర్మీ క్యాంప్ డాక్టర్ గా మీరు తప్ప మరో డాక్టర్ మాకు అందుబాటులో లేరు. అందుకే మా బాధనంతా నాయక్ సాబ్ చెప్పుకున్నాం. ఆయన దయదచ్చి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారు. డాక్టర్ సాబ్ మిమ్మల్ని నోటికి వచ్చినట్టు చెప్పి శాపనార్థాలు పెట్టాను. మీరు భరించలేనంత ద్వేషాన్ని మీ మీద చూపించాం. అది మా తప్పే. అది మీ మనసులో ఉంచుకుని ఈ కష్టకాలంలో ఆ కోపాన్ని మా మీద చూపించకండి జనం. సార్ సరిహద్దు దాటాక మీకే ప్రమాదము జరగకుండా చూసుకునే కూర్చున్నది నేనే. మా గ్రామానికి పెద్దని. నా మాట కాదన్న వారు ఎవరు లేరు. క్షేమగతికి ఇక్కడ చేసి అలాగే కసం సాబ్ నన్ను నమ్మండి సాబ్. నాయిపోయి నువ్వైనా డాక్టర్ గారిని ఒప్పించి పంపించు బాయ్. డాక్టర్ సాబ్, డాక్టర్ సాబ్, సాబ్ డాక్టర్ భాయిజాన్, నీకు నాకు ఏ రక్త సంబంధం లేకపోయినా నీ తోడు పుట్టిన దానిలాగా కొంగు చాచి అడుగుతున్నాను. అక్కడ నీ మేనకోడలు చావు బతుకుల మధ్య ఊగిసలాడుతుంది. దాని ప్రాణాలను కాపాడి భిక్షగా ఈ జోలలో వెయ్యన్నా. జీవితాంతం నిన్ను దేవుడిగా పూజించుకుంటా. డాక్టర్ సాబ్ వెళ్ళిపోతున్నారు సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. నాయక్ ఆ రోజు మన మీద దాడి చేసిన ఆ దేశపు విధ్వంసాన్ని చెప్పేమన్నా నేనే ఈ రోజు ఆ దేశంలో మన మీద అభిమానాన్ని బ్రతికించమని అడుగుతున్నాను సార్. ఒక సరిహద్దు సైనికుడిగా చొరబాట్లు ఆపవలసిన నువ్వు నన్ను శత్రు దేశాలు అడుగు పెట్టమంటున్నావా? సార్, సరిహద్దు రక్షణకు ప్రాణాలు ఇవ్వగలిగే మనం సరిహద్దులు దాటి ప్రాణాలు కాపాడలేమా సార్? ఎన్నెన్నో చావులు చూసి మానసికంగా రాటు తేలిపోయాం మనం. చావులోని విషాదం, ప్రాణాల విలువ ఒక డాక్టర్గా మీకు, సైనికుడిగా నాకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు కదా సార్. తెలిసినా ఏం చేయాలో తోచనివ్వని 2 ధర్మాలు ఎటు మొగ్గాలో తేల్చుకోలేకపోతున్నాయి. అటు వృత్తి ధర్మం, ఇటు ఉద్యోగ ధర్మం. ఓ అదే మీ సంశయం. గతంలో వృత్తి ధర్మం కోసం అవసరమైనప్పుడు శత్రువును చంపి తీరాలన్నా మీ ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి మరి శత్రువును బతికించిన గొప్ప వ్యక్తిత్వాన్ని సాక్ష్యముగా నేర్పిన చరిత్ర మీకు మర్చిపోయారు. అవునా? అసలు వాళ్ళ కోసం నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? ఎంతైనా మనం మనుషులు. వీళ్ళు మనలాంటి మనుషులే. మనిషిగా సాటి మనిషి కష్టాల్ని కన్నీళ్ళని చూసి స్పందించకపోతే మనకి జంతువుకి తేడా ఉండదని మీ దగ్గర నేర్చుకున్నాను. I solemnly pledge myself to consecrate my life to service of humanity. Even under pressure, I will not use my medical knowledge contrary to the laws of humanity. I will not permit considerations of religion, nationality, race, party politics, or social standing to intervene between my duty and my patient. అని మీరు చేసిన ప్రమాణం మీరే మర్చిపోయారు డాక్టర్ సార్. నా ధర్మాన్ని గుర్తు చేసినందుకు
ఏది ఎలా జరగాలో అదే జరుగుతుంది. పుట్టో బే పుట్టో మై ఆతా చలో. నాయ్ నేను వెళ్ళటానికి రెడీ, కానీ ఆ ముళ్ళకంచెను ఎలా దాటాలో నువ్వే చెప్పాలి. మరి అటువైపు నుండి చొరబాటుదారులు ఇటువైపు ఎలా వస్తున్నారు, అలాగే ఇటువైపు నుండి మనం కూడా అటువైపు వెళ్ళగలుగుతాం. ఆ సంగతి నేను చూసుకుంటాను. నడవండి సార్. డాక్టర్ సాబ్, ప్రస్తుతానికి కడుపులో బిడ్డ బ్రతికే ఉంది, కానీ తల్లి పరిస్థితి చాలా నీరసంగా బలహీనంగా ఉంది. మరి డెలివరీ నాకు డెలివరీ జరగదు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. ఆ బిడ్డ బయటపడాలంటే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అంటే కత్తితో కోసి కుట్లేడు కాదు. ఆ అమ్మాయి ఒంట్లో సరిపడా రక్తం లేదు. ఎక్కించడానికి రక్తం కావాలి, సెలాలు కావాలి, ఊపిరికి అవసరమైతే అందించడానికి ఆక్సిజన్ కావాలి, ఆపరేషన్ చేయడానికి కావాల్సిన సరంజామాంతా ఉండాలి. అవేమి లేవు ఇక్కడ. మీ ఊళ్ళో మెడికల్ స్టోర్ ఉందా? మెడికల్ స్టోర్ అలాగే నా తల్లి బిడ్డల్ని కాపాడండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మా తల్లి బిడ్డల్ని ఎలాగైనా బతికించండి సార్. వాళ్ళని కాపాడండి సార్. నా అనుభవం ఆపరేషన్ చేసి ఏదోలా బిడ్డను బయటకు తెస్తాను. కానీ ఒక డాక్టర్గా మీ కూతురు ప్రాణాలకు నేను హామీ ఇవ్వలేదు. డాక్టర్ సాబ్, ఎలాగైనా నా కూతుర్ని రక్షించండి సార్. మీరు అలాగంటే మాకు దిక్కేవారు సార్. ఇప్పుడు మీకు నాకు ఆ దేవుడేది. ఏం చేయాలో చెప్పండి. పుట్టబోయే బిడ్డ ప్రాణాల వరకు నేను హామీ ఇవ్వను. ఒకవేళ కాలం కలిసి రాక మీ కూతురికి ఏమన్నా జరిగింది మా ప్రాంతం అనుకుంటాం, అంతేకాని మిమ్మల్ని నిందించాం. మీ ప్రాణాలని పరంగా పెట్టి మా కూతురు ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మీ నిజాయితీని శంకించి పల్లెత్తి మాట కూడా అల్లకి కసం. మీ మీద, మీ శక్తి మీద, మన అందరి బాగా ఆ దేవుడి మీద మాకు నమ్మకం సార్. నా తల్లి బిడ్డల్ని బతికించండి సార్. మీ ఇంట్లో సూది దారం ఉందా? ఉన్నాయి సార్. ఉతికిన కాటన్ చీర లుంగి లాంటివి ఉన్నాయి సార్. రండి. शुक्रिया अंदरू विनंడి నాకు మనవడు పుట్టాడు నాకు మనవడు పుట్టాడు నాకు మనవడు పుట్టాడు
సాబ్ సాబ్ ఇక్కడ నుంచి మీరే మా దేవుడు సాబ్ 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 మీ ఫోటోని అదిగో అక్కడ కాదు కాదు సాబ్ ఇదిగో ఇక్కడ సాబ్ మేము బ్రతుకున్నంత కాలం మా గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటాం సాబ్ అంత పని అలాంటి పని మాత్రం చేయండి సాబ్ వీలైతే సాటి మనిషిని ప్రేమించండి గౌరవించండి అంతేకాని మనిషిని దేవుడిగా మార్చి పూజించి దేవుడు అన్న పదాలకున్న పవిత్రతను దిగజార్చకండి. డాక్టర్ సార్ మా కుటుంబంలో ఆనందాన్ని నింపి మా వంశాన్ని నిలబెట్టే వంశాంకురాన్ని అందించిన మీరు ఏం చేసి తీర్చుకోగలను సార్? ఈ ప్రపంచంలో దేశం ఏదైనా మతం ఏదైనా భాషలు రంగు రూపురేఖలు వేరైనా మనిషి అస్తిత్వం ఒక్కటే, ఉనికి ఈ భూమి మీదే. సో ప్రతి మనిషికి మరో మనిషి అవసరం తప్పనిసరిగా ఉంది. వీలైతే సాటి మనిషిని ప్రేమించండి, ద్వేషించండి. ఈ పని మీరు చేయగలిగితే నా రుణం తీరిపోయినట్టు. సార్ ఇన్నాళ్ళు మోర్కత్వంతో మూసిపోయిన మా కళ్ళు తెరిపించారు. మనిషికి మనిషి, మనసుకి మనసు, చివరికి నేలకి నీటికి పైన ఆకాశానికి అదులు ఉన్నాయి. కానీ ధర్మాన్ని పాటించే మంచితనానికి, మనిషితనం నింపుకున్న మానవత్వానికి హద్దులు సరిహద్దులు ఉన్నవని ఇప్పటికీ తెలుసుకోలేకపోయాం సార్. అవును సార్, అందుకే ఇక నుండి ప్రతి ఏడు మక్కా మదీనా యాత్రకు వెళ్ళి దర్శనం చేసుకున్నట్టుగా ఇక నుండి చట్టరీత్యా భారతదేశం వచ్చి మీ దర్శనం చేసుకుంటాం. ఏమన్నా మక్కా మదీనా వెళ్ళినట్టు నా దగ్గరికి వస్తారా? సార్ నన్ను దేవుడిగా భావించి దర్శనం చేసుకోవడానికైతే మీరు రావద్దు. జాఫర్ మియా భాయ్ జాన్ అని పిలిచావు కదమ్మా, ఒక అక్కగా ఈ కమ్యూనిటీకి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నేను వచ్చిన పని పూర్తయింది, బయలుదేరదామా? ఒక క్షణం ఆగుపోయా. చల్లని మీ చూపులతో, ప్రేమ నిండిన మీ దయార్థ హృదయంతో నిండు నూరేళ్ళు బతకాలని ఆశీర్వదించబోయా నీ మనవాడిని. ఏంటమ్మా ఇది? గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. వీడిని మనిషిగా పెంచండి, ప్రయోజకుడు చేయండి. అలాగే సార్. సాబ్ సాబ్ ఈ క్షణాలు మా జీవితాల్లో మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయింది సాబ్. చాలా నీరసంగా ఉంది. రేపు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించండి. అలాగే రోజుల్లో కోలుకుంటుంది. సాబ్ అదిగో మనం వచ్చిన దాన్ని. మీరు ఇక్కడే ఆగండి, అందరూ ఒకేసారి వెళ్తే బాగోదు. నేను వెళ్తాను. సాబ్ మీకు వీడుకోలు పలకడానికి మా మనసు ఒప్పుకోవడం లేదు, కానీ వీడిపోక తప్పదు సాబ్. సరిహద్దుకి 50 అడుగుల దూరంలో దొరికిపోయాం. కాలం ఎదురు చూడమంటే ఇదేనేమో. చూసేసారంటావా? ఏమో ఏం జరుగుతుంది. ఎందుకైనా మంచిది మన వాళ్ళందరూ రమ్మని ఫోన్ చేశారు. सलाम वालेकुम साहब, सलाम वालेकुम. ओ जाफर भैया. हाँ साहब. और ये कौन है? सलाम वालेकुम साहब. ओ रजिया बेगम साहिबा. ఈ టైంలో మీరు ఎక్కడేం చేస్తున్నారు? సాబ్ పొలానికి నీరు పెట్టడానికి వచ్చాం సాబ్. సాబ్ పొలంకి నీరు పెట్టండి. సాబ్. ठीक है जाओ जाओ. क्या हो गया बे?
చిక్కిన నీటిలో జాలరులైనా ఆకాశంలో విమానం కూలి నేలకు దిగిన పైలట్లనైనా ఇలా మన భూభాగంలో దొరికిన ఏ చొరబాటుదారుడైనా ముందు చెనకబాది ఆ తర్వాత ఎక్కడ మాట్లాడు మరసాలేకు చూడటం అలవాటు తప్పిందా అలవాటు తప్పినా సరే నోరు మూసుకుని చూడ అంతేకాని సార్ 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 అని నా మూడు పాటు చేసి చౌకెట్లో విన్సొంపైన సంగీతంలోను మజా నాకు దొరకకుండా చేస్తే మీరు చూస్తుండగానే వీడి కాళ్ళు పారేస్తారు సమజాయ్ ఉఠో సాలే నేను ఒక భారతీయుని. అబద్ధం, నువ్వు ఒక హిందువే. హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే ఆ నేల మీద బ్రతికే మేమంతా భారతీయులమేనని సగర్వంగా చెప్పుకుంటాం. అలా చెప్పుకొని మీరంతా మా ఆగర్భ శత్రువులు. ఇక్కడ పాకిస్తాన్, అక్కడ హిందుస్థాన్ గా బ్రతికే మనమంతా ఒకే తల్లి గర్భం నుండి వచ్చిన సోదరులమేనని అప్పుడే మర్చిపోయారా భాయ్ సాబ్? ఎక్కడో చూశాను. ఎక్కడ 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 నేను వీడిని చూశాను. వీడు ఆ హిందుస్థానీ మిలిటరీ డాక్టర్ కాదు. నీ జ్ఞాపక శక్తికి జోహార్. సలాం వాలేకుం భాయ్ సాబ్. శత్రువుతో వరుస కలిపి మాట్లాడడం అసలు మరోసారి వాళ్ళ పిలిస్తే ఇక్కడ పాటేస్తాను. ఆవేశం ఆరోగ్యానికి మంచిది కాదని ఇంతకు ముందే చెప్పాను. ఇద్దరి పలకరింపులకి ఒక వరుసతోడైతే ఆ బంధంలో ప్రేమాభిమానాలు ఉంటాయని మన అమ్మ చెప్పింది. మనమ్మ? ఎవరమ్మ? స్వాతంత్రం తరువాత విభజనకు ముందు మన మతాలు వేరైనా మనమంతా భారతదేశం అనే తల్లి బిడ్డలమేనప్పుడే మర్చిపోయారా భాయ్? ఈ మాటలతో నాకు పిచ్చెక్కించుకో. నువ్వు అనుకునే శత్రుత్వం విడిపోయిన మన రెండు దేశ ప్రభుత్వాల మధ్య ఉంది, కానీ మన మనుషుల మధ్య మన మనసుల్లోనూ లేదని నువ్వు ఇంకా గ్రహించలేదా భాయ్? మా నాన్న పక్కలో పడుకొని మీ అమ్మ నిన్నెప్పుడు కన్నది? చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అవును సార్, ఈ హిందుస్థానీ గాలు కనబడితే చాలు బండ బూతులు తిట్టి శాపనార్థాలు పెట్టే మీరు నేను అసభ్యంగా మాట్లాడుతున్నాను అనడం చాలా వింతగా ఉంది. రజియా బేగం आओ ले लो मारो इनको गोली मारो। नहीं मारेगा? ठीक है जाफर भैया आओ इनको गोली मारो 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 मारो। माफ करना साहब, माफ करना। नहीं मारेगा? नहीं मारेगा? क्या होगा बे तुमको? శత్రువు కనబడితే చాలు వైలెంట్ గా రెచ్చిపోయిన మీరు ఎంత సైలెంట్ గా ఉన్నారు అంటే, అందులోనూ ఎంత రాత్రిపూట వీడక్కడ మీరెక్కడ, ఏదో మతలబ్ జరుగుతుంది ఇక్కడ. అదే
లెక్క తేల్చి తర్వాత మీ సంగతి తెలుస్తుంది. డాక్టర్ 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 ఏ విధ్వంసం జరపాలని మా భూభాగంలో చొరబడ్డావు డాక్టర్? విధ్వంసం జరపాలన్నంత విద్వేషం మీ మీద నాకు లేదు. మరి ఎందుకు వచ్చావు డాక్టర్? ఒక డాక్టర్గా నా వృత్తి ధర్మాన్ని కాపాడడానికి మా భూభాగంలో చొరబడ్డావా డాక్టర్? ఎవరు నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచారు డాక్టర్? ఎవరో పిలవకుండా నీకు నువ్వుగా ఇక్కడికి రా. ఇక్కడికి పిలిచిన మా దేశద్రోహులు ఎవరు చెప్పరు? నన్ను ఎవరూ పిలవలేదు. ఈ ప్రశాంతమైన రాత్రి వేళ ఈ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ గ్రామం నుంచి ఏడుపులు చావు కేకలు వినిపించాయి. అంతే, ఇక్కడ ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఒక డాక్టర్గా నా అనుభవం చెప్పింది. వెంటనే నా కర్తవ్యం గుర్తుకొచ్చి నాకు నేనుగా ఈ దేశంలో చొరబడ్డాను. అబద్ధం! నువ్వు చెప్పిందంతా పచ్చి అబద్ధం. విని నమ్మడానికి నేను పిచ్చి పువ్వులు కాదు కదా డాక్టర్, కాదు కదా. చెప్పకపోతే ఈ రోజు నా చేతిలో కుక్క చావు చేస్తావు. చెప్పు. హింసించకండి. అతనికి జరగరాని ఏదైనా జరిగితే ఆ పాపం ఏ జన్మ దాకా మమ్మల్ని వెంటాడుతుంది. అతను మంచితనం మేము పలుకుతూనే ఉంటాం, నిప్పులో కాలుస్తూనే ఉంటుంది. చావు పట్టిన మంచి ఊపిసలాడుతున్నాం. మా కూతుర్ని బతికించమని రమ్మని అడిగితేనే అతను ఇక్కడికి వస్తే అతని జీవితం ప్రమాదంలో పడుతుంది తెలిసి మరి వచ్చాడు సార్. అంత మంచి మనసున్న మనిషిని బాధపడితే మనకి పుట్టకథలుండవు. అల్లా కూడా మనల్ని క్షమించడు. దయచేసి అతను వదిలేండి. వద్దు కాదు సార్, వద్దు. వాళ్ళ మాటలు విని నన్ను వద్దు. నా వృత్తి ధర్మాన్ని పాటించడానికి చట్ట విరుద్ధంగా మీ దేశంలో అడుగుపెట్టడం నా తప్పే. అందుకు తగిన శిక్ష విధించకుండా వదిలేయటం ఒక సైనికుడిగా నీ ఉద్యోగ ధర్మానికి తగ్గదు. నన్ను అరెస్ట్ చేసి మీ ప్రభుత్వానికి అప్పగించి నాలాగే నీ కర్తవ్యాన్ని నెరవేర్చి ఈ తమ్ముడికి తగ్గ వన్నం అనిపించుకో. నిన్ను చెత్త మా దేశంలో భయంకరమైన విధ్వంసం సృష్టించడానికి వచ్చిన ఆ హిందూస్థానీ ఉగ్రవాదం అని నీతోనే ప్రపంచానికి చెప్పించి మీ దేశం పరువు మర్యాద మంటగలిపి అంతర్జాతీయ వేదికలపై మీ దేశాన్ని దోషిగా తలెత్తుకోకుండా అతన్ని వదిలేండి సార్. మీరు అడిగిన డబ్బిస్తాం సార్. అడిగినంత డబ్బిస్తా సార్. మా ఆస్తి మొత్తం మీకు రాసిస్తాం సార్. మీ ఆస్తి మొత్తం రాసిస్తాం సార్. అలాగే చేస్తాం సార్. మరోసారి మీ నోటి నుండి వీటిని వదిలేమన్న మాట వినబడితే వీడితో మీకు సంబంధాలు ఉన్నాయని చెప్పి సాక్ష్యాలు రుజువులతో అందరినీ ఉరికమ్మ వెక్కిస్తా. నిజంగా నీకు అంత దమ్ముంటే అప్పని సైడ్ ఉస్మాన్ ఖాన్ ఇక్కడున్న మా అందరికి నీ పుణ్యం అని కృపకు కాల్సిన వదిలేబో. ఏ బెదిరిస్తున్నావా? లేదు, చచ్చిపోతున్న మనిస్తానని గుర్తించబడుతున్నాను. మనం ఎన్ని అబద్ధాలు చెప్పి అతని దోషిగా చూపించాలనుకున్నా నిజాన్ని సమాధి చేయలేవు. తాత్కాలికంగా చేసిన ఏదో ఒక రోజు ఆ నిజం సమాధి నుంచి బయటపడి అతను మంచితనం గొప్పతనాన్ని దాన్ని వెండిపోరు పరిచిన మన నీచత్వాన్ని ప్రపంచం గుర్తుకు తెస్తుంది. అప్పుడు మన దేశ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. మీరెంత ఆర్తి గోల చేసిన ఈ డాక్టర్ వీటినే కాదు, వీడితో చేతులు కలిపి ఈ దేశ ద్రోహానికి పూనుకున్న ఈ లెక్కని వదల్లా. వెక్కిస్తా చూస్తారా? ఎక్కిందే చెప్పు. దయచేసి అతను వదిలేయండి. వదిలేయండి సార్. వదలను. వదిలేయండి సార్. వదలను. వద్దు. 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 నన్ను చంపద్దు. నన్ను చంపద్దు అని బ్రతిమలాడుతాను అనుకున్నావు కదూ? చంప. నువ్వు ఊహించినట్టుగా నేను చేయను. ఆ ఉరికమ్మ వెక్కి చచ్చే చాలు ఇక్కడే ఈ కళ్ళ ముందే నన్ను నేనే కాల్చుకొని చేస్తాను. ఏమన్నా చావు. నీ చావు నీ ఇష్టం. 啊！ కానీ ప్రతిమలాడుతాను అనుకున్నావు కదూ? చంప. 啊！ చంపద్దు. 啊！ నీ చావు నీ ఇష్టం.
నీ బతుకు ఎలాగో అంతం కావాల్సి. అదేదో ఇప్పుడే ఇక్కడే జరిగిపోతే ఒక దేశద్రోహి పేడ విరగడని లెక్క రాసుకుంటాం. చావు. వద్దు బే, వద్దు. నా కోసం నువ్వు అంతకు తెగించు. నా కళ్ళెదురుగా ప్రాణాలు తీసుకుంటే ఇంతవరకు నేను పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. నీ జీవితాల్లో ఏ ఆనందం ఎప్పుడానికి వచ్చాను అది నీ చావుతో ఆవిరైపోవడం తలుచుకుంటూ నా శేష జీవితాన్ని గడిపి ఒక తమ్ముడిగా బ్రతుకులాడుకుంటున్నా. ఆ రివల్వర్ పారే खुदा की कसम। क्या सीन है रे बाबा, क्या सीन है। వీడి కోసం చావడానికి సిద్ధపడ్డా ఓ అక్క కాని అక్క. వావ్ వావ్ వావ్. దీనికోసం ఓ తమ్ముడు కాని తమ్ముడు యాక్టింగ్. బాలీవుడ్ సినిమాని మించిపోయింది మీ యాక్టింగ్. బాబా బాబా ఏమి నటిస్తున్నా చూడండి. మీ సినిమాకి క్లైమాక్స్ నేను చెప్తా. రజియా బేగం, నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా నీకు నువ్వు కాల్చుకుంటచ్చు. లేదంటే నేను వీటిని కాల్చి పారేస్తాను. 1 అబే ఓలి మాటలో చెప్పండి మారస్తాలే. 1.5 2 అబే మారో మారస్తాలే. 2.5 అని మమ్మల్ని నాకు ఈ డాక్టర్ని సరిహద్దు దాటిస్తావా? ఆ తరువాత మీ బతుకులు ఏమైపోయినా పర్వాలేదు. డాక్టర్ సాబ్ నడవండి, మిమ్మల్ని బార్డర్ చేరుస్తాం. జాఫర్ భయ్యా, నువ్వేం చేస్తున్నావు నీకేనే తెలుస్తుందా? బాగా తెలుసా. మా మాట కాదనుకున్నా మీరు బయలుదేరి వచ్చినప్పుడు మీకే ప్రమాదం జరగకుండా చూసుకునే కూర్చి మాదని మీకు హామీ ఇచ్చాం సాబ్. ఇచ్చిన హామీని మర్చిపోతే చేసిన మేలు మర్చిపోయిన వాళ్ళు అవుతాం భాయిజా. ప్రాణాలు తెగించడం మీ దగ్గర నేర్చుకున్నాం సాబ్. నడవండి సాబ్. నేను వెళ్ళను. డాక్టర్ సాబ్, ఎవరి కంటా పడకుండా ఇక్కడికి ఎలా వచ్చానో అలాగే తిరిగి వెళ్ళుంటే ఆ పరిస్థితి వేరేగా ఉండేది. ఏమిటి మీరు అనేది? వీళ్ళ చేతికి చిక్కు కూడా మీ తెగింపుతో తప్పించుకుంటే అది వాళ్ళ ఉద్యోగ బాధ్యత రాహిత్యమవుతుంది, తప్పు అవుతుంది, తల దించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత నా కారణంగా మీ అందరూ భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓహో డాక్టర్ సాబ్, ఈ అవకాశం దాటిపోతే తిరిగి మీరు మీ దేశం వెళ్ళలేదు. ఇంత జరిగాక వీడు మమ్మల్ని ఈ దేశంలో బ్రతకనివ్వండి. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నడవండి సాబ్. జాఫర్ భయ్యా, సాబ్ జాఫర్ భయ్యా వద్దు, గన్నదు వద్దు సాబ్. జాఫర్ భయ్యా గన్నదులు వద్దు సాబ్. జాఫర్ భయ్యా గన్నదులకపోతే సాబ్ నేను చచ్చినట్టే. సాబ్ ఖుదాకి కసమ్. సాబ్ ఖాన్ సాబ్, మనమిద్దరం మన ధర్మాన్ని నెరవేర్చాం. నేను ఇప్పటికీ మీ బందీనే. జరిగిందంతా మనసులో పెట్టుకొని మీ కోపాన్ని కసిని నా మీద తీర్చుకోండి. కానీ దయచేసి వాళ్ళని విడిచిపెట్టండి. తీసుకోండి భాయ్ సాబ్, తీసుకోండి. ప్రపంచంలో మనుషులందరూ మంచివాళ్ళే. నో డౌట్. కానీ పరిస్థితులు ఆ మనుషుల్లో విద్వేషాలని శత్రుత్వాలని పెంచి పోషిస్తాయి. ద్వేషం నింపుకున్న మనిషికైనా దేశానికైనా ఎంత మాత్రం మంచి జరగదు. చివరికి అనర్థమే మిగులుతుందని ఎప్పటికి కానీ తెలుసుకోలేదు. జాఫర్ భయ్యా, మీకోసం ప్రాణాలకు తెగించి ఇక్కడికి వచ్చిన ఈ డాక్టర్, వాహ్ వాహ్. ఈ డాక్టర్ కోసం చావడానికి సిద్ధపడ్డ ఈ రజియా బేగం, వాహ్. ఈ డాక్టర్ని కాపాడుకోవడానికి నన్ను కూడా చంపడానికి పూనుకున్న నువ్వు
వాహ్ వాహ్. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్, హ్యాట్స్ ఆఫ్. మనిషిని సాటి మనిషి నిస్వార్థంగా ప్రేమించి అభిమానించి ఆదరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అని ఈ కసాయి మానవత్వ విశ్వరూప సౌందర్యం అనే కొత్త పరిమళంతో నా నరాల్లో జీర్ణించుకుపోయిన జాతి మత ద్వేషాలను అంతం చేసిన మీ అందరి మంచితనానికి మనిషితనానికి తల వంచి మరి సలాం చేస్తాను. డాక్టర్ సాబ్, ఖాన్ సాబ్, ఇప్పుడు నువ్వు స్వేచ్ఛాజీవి, నా బంధువి కాదు, నా బంధువు. నువ్వు మీ దేశానికి వెళ్ళిపో. భాయ్ సాబ్, నన్ను విడిచిపెడితే తెలుసు, కోర్టు మార్షల్. మా మనసుల్లో నిర్మించుకున్న సరిహద్దును తొలగించిన ఓ నా ప్రియమైన తమ్ముడా, భాయ్ సాబ్, నిన్ను మన దేశాలు నిర్మించుకున్న ఆ సరిహద్దుని ఈ నీ అన్న దాటిస్తాడు. రా.